ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు అవి మన హృదయానికి ఎంతో నెమ్మది కలుగు చేస్తూ ఉంటాయి. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గము గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కనుక ప్రతి వ్యక్తిని ప్రభు నడిపించాలనుకుంటూ ఉన్నారు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఆయన న్యాయ విధులను బట్టి నడుస్తూ ఉంటారో, అటువంటి వారందరికీ ఆయన నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోక సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పశుబాలురకు బయలుపరిచినావని నేను స్తుతిస్తూ ఉన్నానని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవుని సంగతులు అనేకమైనవి వారికి తెలుస్తూ ఉంటాయి. దానిని బట్టి వారి హృదయంలోని ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. కనుక నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే, నీ కుటుంబాన్ని సరైనటువంటి మార్గంలో నువ్వు నడిపించుకోవాలంటే, అన్ని పరిస్థితులు మార్చివేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మాట యొద్దకు రావాలి. అనేక మంది ప్రజలు ఆయన మాటలు విన్నప్పుడు తమ ఖడ్గాల్ని నాకటి నక్కులుగా మార్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసి జీవించేటువంటి మనుషులందరూ కూడా ఆయన ఉపదేశాన్ని విన్నప్పుడు వారు ఏ ఆయుధాలైతే మారణాయుధాలుగా ఉపయోగించారో వాటినే అవి వ్యవసాయం చేసుకునేటువంటి పనిముట్లుగా మార్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని అపోస్తలుడైన పౌలు అయితే ఆయన చేస్తున్నటువంటి పరిచర్య గురించి అతను మాట్లాడుతూ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోస్తున్నామని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు ధ్యానిస్తూ ఉన్నట్లయితే, ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు వినాలి, దాన్ని గ్రహించుకోవాలి. దాన్ని ధ్యానించడం ద్వారా అనేక విషయాల్లోని మనం ఖచ్చితంగా మనం విడుదల పొందుకుంటాం. కాబట్టి ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవుని యందే నమ్మిక ఉంచడం ద్వారా, ఆయన ఉపదేశం నందే నమ్మిక ఉంచడం ద్వారా మనం అనేక విషయాల్లోని తప్పించబడతాము. శ్రేష్టమైన దాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ దినాన దేవునికి మొట్టమొదటి స్థానాన్ని మన జీవితంలో మనం ఇవ్వాలి. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటకి మనం లోబడేటువంటి వారుగా ఉండాలి. మీరు మీ పిల్లల గురించి చెప్తారు, లేకపోతే మీ యవనస్తుల గురించి చెప్తూ ఉంటారు. వారి భవిష్యత్తు గురించి ఎంతగానో చింతిస్తూ ఉంటారు. కానీ ఈ దినాన్ని నిజంగా నీ కుటుంబాల గురించి, నీ పిల్లల గురించి, మీ యవనస్తుల గురించి మీకు అంత భారం ఉన్నట్లయితే ఈ దినాన్ని మీరు తెలుసుకోగలగాలి. దేవుని యొక్క ఉపదేశం దగ్గర ఆయన గుమ్మం గడపల యొద్ద మీరు కనిపెట్టుకుని ఉంటున్నారా లేదా అనేది ఈ దినాన్ని మీరు తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నానని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఉండేటువంటి లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గమనించినట్లయితే ఆయన నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నిన్ను అన్ని విషయాల్లో బలపరుస్తూ ఉన్నాడు. నీ గ్రహింపు కలిగిన స్థితిలో నువ్వు వెళ్ళాలి. లోక సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువుని దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటూ గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నీ నరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నీ నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండవు నీ దినములు వచ్చినని చెప్పాను. అతను ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాడంటే, ఈరోజు కుటుంబాలను కట్టడం, కుటుంబాలను నడిపించుకోవడం, ఒక సంస్థను నడిపించడం, లేకపోతే అనేక విషయాలు అనేకులకి బుద్ధి జ్ఞానం నేర్పించడం అనేది అది సామాన్యమైన విషయం అయితే కాదు. ఎవరికి వారే బుద్ధి చెప్పుకోలేరు, ఎవరికి వారే జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. కానీ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారిలో ఉండేటువంటి స్థితిని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే ప్రతి ఒక్కరికి కూడా దీనత్వం కలిగినటువంటి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మాటల కొరకు ఆశపడేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆయన తన ఉపదేశంతో నింపువాడై ఉన్నాడు.
ఎప్పుడైతే ఆయన ఉపదేశం కిందకి వస్తారో దుష్టుడైతే వారి జీవితాల్లో అదృశ్యకరంగా చేసే వాటన్నిటినీ వారు తెలుసుకోగలుగుతారు. వారి హృదయాల్లోకి జ్ఞానం చొచ్చుకొని వచ్చినప్పుడు అది మనోహరంగా ఉంటుంది. అన్ని విషయాల్లో అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు ఆయన ఎంతగానో కన్నీరు కార్చాడు. అప్పుడైతే ప్రజలకి ఆయన మాటలైతే అవసరం లేదు. ఎందుకంటే వారు కలిగినటువంటి సమృద్ధిని బట్టి, వారికి ఉన్నటువంటి బోధన బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. కానీ ఇది నన్ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ కన్నులకి అవి మరుగై ఉండకుండానట్లుగా నువ్వు ఆయన సమీపించినప్పుడు ఖచ్చితంగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని నీ కుటుంబాన్ని ఆయన జ్ఞానంతో నువ్వు నిర్మించుకుంటావు. ప్రభా మీ దయగలిగే నష్టాలకు తండ్రి అప్పగించుకుంటుండగా ఏదైనా మనం విన్ని లేఖనములను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. అన్ని విషయంలో సహాయం చేయవాడు నీవే ప్రభా. మా దినములు ఎలా ఉన్నావో అది నీకు తెలుసు కనుక తండ్రి, మా దినములన్నింటిలోనూ నిన్ను స్తుతించి ఆరాధించి నీ మహిమ కొరకు జీవించేటువంటి జీవితంలోకి నడిపించమని, కృప చూపమని, నేను అదృశ్యకరంగా ఉన్న వాటి అన్నింటినీ చూడగలుగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.